జీరో ఫీజ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ స్కాలర్షిప్ టెస్ట్ ద్వారా 100% ఫ్రీ సీట్ సాధించండి. సార్ అండ్ ఈ ప్రయాణంలో తొలి అవకాశం అంటే ఇక్కడ చాలా డౌట్లు ఉన్నాయి సార్ నాకు. తొలి అవకాశం రావడానికి మీ గురువు గారు కారణమయ్యారా? కృష్ణ గారు కారణమయ్యారా? మీ నాన్నగారు కారణమయ్యారా? అన్ని రోజులు మీరు పడ్డ కష్టం కారణమైందా? తొలి అవకాశం ఎలా వచ్చింది? ఫస్ట్ అవకాశం అనేది అప్పట్లో యంగ్ జనరేషన్కి ట్రాన్సిషన్ టైంలో సార్ నాకు అంటే ఆటోమేటిక్గా ఎలా ఉండేదంటే అప్పుడు బాగా వర్క్ చేస్తుంటే మాకు డైరెక్టర్స్ మమ్మల్ని చూసి ఎంకరేజ్ చేసేవారు. సార్ బి గోపాల్ గారు కానీ, తర్వాత కోదండరెడ్డి గారు కానీ, వీళ్ళ దాసరి నారాయణరావు గారు కానీ, పెద్ద మా గురుగారు ఆయన కూడా వీడు తొందరగా కెమెరామెన్ అవుతాడు అని చెప్పేవారు. సో అదే మౌత్ పబ్లిసిటీ. అప్పట్లో మీడియా అదంతా ఉండేది కాదు కదా. కరెక్ట్. సో అలాగా మాకు ఛాన్స్ వచ్చి మేము కొన్ని సంవత్సరాల తర్వాత మేము కూడా ఇండిపెండెంట్గా చేస్తే బాగుంటుంది. ప్యాషన్ తొందరగా చేయాలి, డబ్బులు సంపాదించాలి కాదు, ప్యాషన్ మనం కూడా సినిమా నిరూపించుకోవాలి అనేది ఒకటి ఉండేది. సో దానివల్ల ట్రై చేస్తున్నప్పుడు మన స్కిల్ని బట్టి మాకు సినిమా వచ్చేది. సో ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఇప్పుడు ఎలా జరిగేదో అప్పుడు ఇంకొకలాగా అదొక వేవ్ సార్. పలానా వ్యక్తి పని బాగా చేస్తున్నాడు, ఇండస్ట్రీలో ఒక టాక్. ఎస్, అలాంటిది వచ్చేది. ఇప్పుడు ఏ కెమెరామెన్ దగ్గర ఏ అసిస్టెంట్లు బాగా చేస్తున్నారని అనలైజ్ చేసేవాళ్ళు అప్పుడు. అర్థమైంది. స్వామి గారి దగ్గర ప్రసాద్ బాగా చేస్తాడంట, ప్రసాద్ బాగా ట్రాలీతో వస్తాడంట, టైం అదే సింక్ బాగా తెలుసు అనేది ఒక అది ఆటోమేటిక్గా ఒక టాక్ వచ్చేది. దాన్ని బట్టి వాళ్ళ కెరీర్ డిసైడ్ అయ్యారు. అండ్ మీ కెరీర్ స్టార్ట్ అయిన తర్వాత అంటే సారీ టు సే దిస్, చాలా సంవత్సరాలు మీకు ఒక పెద్ద హిట్ పడడానికి టైం పట్టింది సినిమాటోగ్రాఫర్. ఇంకా గట్టిగా మాట్లాడితే తెలుగు సినిమాల కంటే మీరు ముందు ఇంగ్లీష్ సినిమాలతో హిట్ కొట్టారు. యాక్చువల్గా ఫస్ట్ 1-2 సినిమాలు నాకు పెద్ద డిసప్పాయింటెడ్గా అనిపించింది. అంటే పెద్ద సక్సెస్ కాలేదు. చాలామందికి తెలియదు యాక్చువల్గా నన్ను సక్సెస్ఫుల్ కెమెరామెన్ కానీ అందరికీ పరిచయం. నేను చేస్తే సూపర్ సక్సెస్ అవుతుంది అని పెద్ద టాక్. రాంప్రసాద్ చేస్తే హిట్ అవుతుంది అని ఇప్పటికీ అదే ఉంది. అవును. బట్ దీనికి ప్రీవియస్లో కొంచెం బ్యాక్ వెళ్తే నా ఫస్ట్ బిగినింగ్లో నాకు పెద్దగా ఫస్ట్ ఫిల్మ్ సెకండ్ ఫిల్మ్ పెద్ద ఆడలేదు. నాకు చాలా భయం వేసింది, ఏంట్రా బాబు అని. తర్వాత నెక్స్ట్ ఎప్పుడైతే నేను ఇది కాదు, నాకు హాలీవుడ్లో నా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, నాగేష్ కుక్నర్ అని. అతను వచ్చి చిన్న బైలింగ్వల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ పిక్చర్ చేద్దామని వచ్చి చాలా ఆర్టిస్టిక్గా తీయాలి అని న్యాచురల్ లైటింగ్. అప్పట్లో మలయాళం సినిమాలు న్యాచురల్గా ఉండేవి. సో అలాగ ఒక సినిమా ట్రై చేసినప్పుడు అది చాలా పెద్ద హిట్ అయింది. అక్కడి నుంచి నాకు తెలిసి నేను ఒక్కడనే సినిమా ఇండస్ట్రీలో వరుసగా 9 హిట్లు, మధ్యలో ఎక్కడ ఫ్లాప్ అనేది లేకుండా నాన్ స్టాప్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 హిట్స్ ఆన్ రో ఇచ్చాను. ఇంకా అసలు అక్కడి నుంచి నేను వెనక్కి స్టిల్ ఎప్పుడైనా సరే అలా కంటిన్యూస్గా ఇస్తూనే ఉన్నాను. అది భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ అంతే. నేను దాని గురించి మీరు కెరీర్ స్టార్టింగ్లో కాస్త ఎర్లీగా చేసిన సినిమాల్లో నాకు బాగా నచ్చిన సినిమా, నేను థియేటర్లో చూసిన సినిమా 9 నెలలు అని చెప్పి ఒక సినిమా ఉంది సార్. దాంట్లో హీరో విక్రమ్ గారు, ఇప్పుడు మన చియాన్ విక్రమ్ గారు. సో చాలా మందికి ఆయన అప్పట్లో ఆ సినిమా చేశారంటే ఇప్పటికీ డౌట్. మన తెలుగు వ్యక్తే కదా, ఈ సినిమాలు చేసిన తర్వాత అక్కడికి వెళ్ళారు. సో అప్పట్లో ఆయన ఆ కమిట్మెంట్ ఎలా ఉండేది సార్? మీరు ఊహించారా ఇతను ఇంత పెద్ద బిగ్ స్టార్ అవుతాడని చెప్పేసి? యాక్చువల్గా మేము ఇద్దరం బాగా క్లోజ్ ఫ్రెండ్స్. యాక్చువల్గా ఏంటంటే మెరుపు చేసినప్పుడు అప్పట్లో హీరో కెమెరామెన్ బాగా క్లోజ్గా ఉండేవారు సార్. అవును, మెరుపు నేను బాగా క్లోజ్గా ఉండేవాడిని. విక్రమ్ నేను బాగా ఎరా అనే ఫ్రెండ్స్ అంత. అంటే ఈ సందర్భం సో ఇద్దరం బాగా ఫ్రెండ్స్. ఏ సినిమా చూడాలన్నా సినిమా షూటింగ్ గ్యాప్లో ఇద్దరం వెళ్ళి ఇంగ్లీష్ పిక్చర్లు చూడటం. నేను అప్పట్లో డిజిటల్ మీటర్ తీసుకొస్తే విక్రమే తిప్పి చూపించాడు, రే ఇది ఎట్లా చేయాలరా, ఎట్లా చెప్పాలరా. సో వీఆర్ లైక్ వెరీ క్లోజ్. సేతు అని అప్పుడే సినిమా చేశాడు, పెద్ద నేషనల్ అవార్డు వచ్చింది. ఆ సినిమా చేసి దాని రీల్స్ పట్టుకొని హైదరాబాద్కి తనే కార్ డ్రైవ్లో వచ్చి ఎవరికైనా చూపించాలి, నేను ఇలా యాక్ట్ చేస్తానని చెప్పి నా సందర్భాలు చాలా ఉన్నాయి. సో నేను కృష్ణవంశీ గారి దగ్గరికి అతన్ని తీసుకుని వెళ్ళి, వంశీ చాలా మంచి ఆర్టిస్టు, ఇతనితో మనం హీరోగా చెయ్యి అని నేను అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే మీ ఇద్దరం బాగా ఫ్రెండ్స్. దాంట్లో చాలా చాలా లాంగ్ స్టోరీస్ ఉన్నాయి, ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకా పెద్ద విషయాలు.
బట్ నాకు తెలిసి ఆయన తమిళనాడుకి వెళ్ళక ముందు టాలీవుడ్లోనే నిరూపించుకోవాలి, ఇక్కడ ఎదగాలని పాపం చాలా ప్రయత్నాలు చేశారు. చాలా చేశాడు. నా దగ్గరికి రెగ్యులర్గా వచ్చేవాడు. తను లాస్ట్ ఆ పిక్చర్ అపరిచితుడు చేసినప్పుడు షూటింగ్కి వచ్చినప్పుడు కూడా నాకు ఫోన్ చేసి పిలవటం, ఒరే నేను ఇంత హీరోని అయ్యాను అని చెప్పడం, తర్వాత కృష్ణవంశీ దగ్గరికి నేను తీసుకెళ్ళడం, మళ్ళీ తీసుకెళ్ళాను. ఆ టైంలో తీసుకెళ్ళి తలుపు కొట్టి తలుపు తీస్తే ఇట్స్ వెరీ గుడ్ మూమెంట్స్ నాకు. సార్ ఏమన్నా సార్ మళ్ళీ కృష్ణవంశీ గారు ఏంట్రా ఇట్లా ఇద్దరు వచ్చారు, నా ఫ్రెండ్ వంశీ అని చెప్పాను. ఓరి నన్ను ఇది చేయకుండా అని చెప్పి మళ్ళీ అందరం కలిసి ఫ్రెండ్లీగా మాట్లాడి ఇట్స్ వెరీ వెరీ గుడ్ మూమెంట్స్ ఐ హ్యావ్. సార్ శ్రీను వైట్ల గారితో పరిచయం ఎలా ఏర్పడింది? శ్రీను వైట్ల తొలి సినిమా నీకోసం మీరే సినిమాటోగ్రాఫర్, ఏంటంటే అవార్డు కూడా సినిమాకి వచ్చినట్టు వచ్చింది, తనకి వచ్చింది, నాకు అవును. సో అది ఫస్ట్ అటెంప్ట్లోనే ఇద్దరు సక్సెస్ అయ్యారు, మంచి బాండింగ్ ఏర్పడింది. బట్ నేను విన్నది చెప్తున్నాను సార్, శ్రీను వైట్ల గారికి ఆ సినిమాకి ఇచ్చిన బడ్జెట్ చాలా 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 తక్కువ, మీ సహకారం మరవలేంది. తక్కువ బడ్జెట్ కాదు, నో బడ్జెట్ సినిమా. నో బడ్జెట్ సినిమా అది అబ్బబ్బబ్బబ్బా చాలా పెద్ద విషయం. యాక్చువల్గా ఏంటంటే అప్పట్లో ఎవరు తక్కువ తీసుకోవాలి మనీ అనేది, పేమెంట్లు అంత ఎక్కువ ఉండేవి కావు. సో జనరల్గా పేమెంట్లు తక్కువ ఇచ్చే కెమెరామెన్ చూసుకోవాలి, తర్వాత వాళ్ళ కంఫర్టబుల్గా ఉండే కెమెరామెన్ని చూడాలి అనే రేంజ్లో నన్ను ఎలా సెలెక్ట్ చేసుకున్నారు మొత్తానికి నాకు సరిగ్గా గుర్తులేదు. నన్ను సెలెక్ట్ చేసుకుని తను చాలా ఇప్పుడు ఎలా సినిమాలో అతని సినిమాలు చూస్తే ఎలా ఉంటాయి, తను కూడా అట్లాగే బిహేవ్ చేస్తాడు. తను దాన్ని ఏమంటారు హ్యూమర్, తను చేసే కామెడీలు ఎలాగో దూకుడు సినిమాలు ఎలాగ మహేష్ బాబు కుమార్ రియల్గా కూడా ఆ టైమింగే ఉంటుంది. తను మాట్లాడుతుంటే మనకు నవ్వు వస్తూ ఉంటుంది. నాకు కూడా అలాంటి టైమింగ్స్ బాగా ఇష్టం. సో అట్లా మా ఇద్దరికి కలిసింది. సినిమాకి కారు కూడా పంపించేవారు కాదండి, ప్రొడక్షన్ హౌస్ కారు కూడా లేదు. నా బైక్ వేసుకొని నేను వెళ్ళి శ్రీను వైట్ల ఇంటికి వెళ్ళి ఎక్కించుకొని అక్కడి నుంచి నేను షూటింగ్కి వెళ్ళేవాడిని. కారు లేదు, నేను నా బైక్ ఎక్కి ఇంకొక పెద్ద విషయం, నేను ఎక్కి శ్రీను వైట్లను ఎక్కించుకుని రవితేజను కూడా ఎక్కించుకున్నాను. సో అట్లా ఉండేదండి. ఐఎమ్ రియలీ ప్రౌడ్ టు టెల్ దట్. సో అంత కష్టపడి సినిమాలు ప్యాషన్గా చేసాం. సినిమాలు డబ్బులు కూడా చేయలేదు, ప్యాషన్, ఏదో సాధించాలి, ఏదో చేయాలని. అది సినిమా ఎట్లకి చాలా ప్యాషన్, సినిమా డైరెక్ట్ చేయాలి, మన సినిమా ఎరగొట్టాలని. నాకు కూడా అదే ఉండేది, మన సినిమా బాగా చేయాలి. ఎక్కడ లైట్లు ఉండేవి కావు, కార్లు ఇచ్చేవాళ్ళు కాదు, ఫిలిం ఏమో ఫ్యూజీ ఫిలిము అసలు యాక్చువల్గా అంటే కొడాక్ వాడితే, కొడాక్ అనే ఒక బ్రాండ్ మీకు తెలుసు, కొడాక్ అండ్ ఫ్యూజీ ఈ రెండు బ్రాండ్స్ ఉండే ఫిలింలో. కొడాక్ వాడితే అదొక పెద్ద లగ్జరీ. మాకు ఫ్యూజీ ఫిలిం ఇచ్చేవారు. సో రాత్రులు పగలు షూటింగ్లు, పర్మిషన్స్ ఉండవు. మేము దీంతోడికి మమ్మల్ని తీసుకుని వైజాగ్ తీసుకుని వెళ్ళాడు. తీసుకెళ్తే అక్కడే పర్మిషన్, ఇది లొకేషన్ పర్మిషన్ కావాలంటే అప్పట్లో 10,000 5,000 అలా కట్టాలి. అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం, అక్కడ పర్మిషన్ లేదు, మమ్మల్ని రానిచ్చేవాళ్ళు కాదు. నేను ఫోన్ చేసి ఏంటయ్యా ఇది షూటింగ్, పర్మిషన్ లేదు, డబ్బులు లేవంటున్నారంటే, రాంప్రసాద్ అక్కడ ఏం బాగుంది, ఇక్కడ తీసేద్దాం అనేవాడు. ఇక్కడ పర్మిషన్ అక్కర్లేదు. ఇలాగ మొత్తం సినిమా అంతా తీసేసాం. బట్ ఆ ప్యాషన్కు మరి అందుట్లోనే వెతికేవాళ్ళం. సో వెన్ యూ సీ ద ఫిల్మ్, ఆ లొకేషన్లోనే కాకుండా ఇక్కడ ఎలా తీయచ్చు, ముందు నాకు అది అలవాటు అయిపోయింది. నా లైఫ్ మొత్తం ఏదన్నా ఒక వెరీ మనకి నచ్చని ప్లేస్లో అయినా సరే దాంట్లో ఏది బాగుంటుందో అది పిక్ చేయాలి. అలా డిఫికల్టీస్ని బాగా గట్టిగా పట్టుకున్నాం. సో అది నాకు లైఫ్లో భలే యూస్ అయింది. ఏ లొకేషన్లో అయినా సరే ఐ కెన్ సీ వన్ నైస్ పాయింట్, నైస్ లొకేషన్ ఐ కెన్ సీ. ఆ బ్లాక్ పట్టుకోగలుగుతాం, వెతుకుతాం. మంచి లొకేషన్లో షార్ట్ తీయడం గొప్ప కాదు, మనకు ఉన్న దాంట్లో వెతికి దాన్ని పట్టుకుని తీయటం అనేది చాలా, అదే కదా రియల్గా చాలా హైలైట్. అవును, అది నాకు లైఫ్ టీచ్ చేసింది.
ఆ సినిమా ఓగా ఆ సినిమాని కాదండి, ప్రతి సినిమాలోనూ మనకి ఏదో ప్రాబ్లం ఉంటుంది. మనకి అన్ని లొకేషన్స్ నచ్చినవి దొరకవు. సార్ సో మనం నచ్చినట్టుగా మనం తీయగలగాలి, సార్ మనం దాన్ని వెతకాలి అది. సార్ సో ఆ వెతకడం అనేది నాకు లైఫ్ నేర్పించింది. ప్రతి సినిమా ఒక్కొక్క ఎక్స్పీరియన్స్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.